అపరాధ సహస్రంబుల అపరిమితములైన అఘముల నిశమునేనున్ కపటాత్ముడనై చేసితి చెప్పలుని నను కావు శేష సాయివి కృష్ణ. ఈ పద్యము నుండి మరికొన్ని పద్యముల వరకు కవి పాపములు అపరాధములు చేసిన మనిషి పడే బాధ, ఆవేదన, పశ్చాత్తాపం మొదలైనవి వ్యక్తీకరిస్తూ భగవంతుణ్ణి శరణు పొందు పద్యములను వర్ణించడం జరిగినది. అలాగే భగవంతుని లీలలను, భక్తులను ఆదరించిన పద్యాలు, కరుణను వర్షించిన పద్యాలు రచించడం జరిగింది. వేల తప్పులను, లెక్కలేనన్ని పాపములను ఎల్లప్పుడూ కపటముతో చపలబుద్ధితో నేను చేశాను స్వామి, అయినను కరుణామూర్తివి కాబట్టి నన్ను మన్నించి శేషసాయివి అయిన శ్రీకృష్ణ కావుము తండ్రి అని ఈ పద్యంలో కవి చెప్పడం జరిగినది. సృష్టిలో ఏ జీవికి కూడా ఇవ్వని విలక్షణమైన జ్ఞానాన్ని మనిషికి భగవంతుడు ఎందుకు ఇచ్చాడన్నది మనం ఇంతకుముందు పద్యంలో తెలుసుకున్నాము. అనగా జనన మరణ చక్రం నుంచి మనం తప్పించుకొని తరించుటకు మనకు జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడన్నది తెలుసుకున్నాం. కానీ మానవుడు సృష్టిలో ఏ జీవి కూడా చేయనన్ని క్రూరమైన తప్పులను చేసి క్రూరమైన పాపములను మూటగట్టుకొనుటకు ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం జరుగుతున్నది. వారి స్వార్థం కోసము వారు మాత్రమే బాగుపడాలనే చింతనతో చుట్టూ ఉన్న వారిని అణగదొక్కేవారు కొంతమంది అయితే, వారికి సంబంధం లేకపోయినా కేవలం ఈర్ష అసూయలనే దుర్బుద్ధితో ఇతరులను నాశనం చేసేవారు మరికొంతమంది అయితే, వారి అధికారాన్ని బలాన్ని చూపించుటకు వారి చుట్టూ ఉన్న వారిని అణగదొక్కేవారు మరికొంతమంది. ఈ విధంగా చేస్తూ పాపాలను మూట కట్టుకుంటే మరలా ఎన్నో కష్టాలను ఎదుర్కొనే హీనమైన జీవులుగా జన్మించవలసి వస్తుంది అని వారికి తెలియకపోవడం, అనగా శాస్త్ర జ్ఞానం కానీ వారికి చెప్పేవారు కానీ లేకపోవడం. కానీ కొంతమందికి ఈ శాస్త్రాల గురించి తెలిసినా, మనం మళ్లీ అనుభవించాల్సి వస్తుంది అని తెలిసినా వాటి పట్ల నమ్మకం లేకపోవడం. మరికొంతమందికి నమ్మకం ఉన్నా తనను తాను జయించుకునే శక్తి లేకపోవడం. కాబట్టి మనిషి అన్ని రంగాలలో సాంకేతికంగా కూడా ఎన్నో అభివృద్ధులు సాధించినా కూడా ఈ విషయంలో, అనగా తన ప్రవర్తనను మంచి వైపు మళ్లించుకునే విషయంలో అభివృద్ధిని చెందడం కాకుండా రోజురోజుకు పతనమైపోతున్నాడు. జీవుల పాపపుణ్యములు వారి వెంటనే ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి వారు సత్ప్రవర్తనతో ఉండి తరించుకోవాలి అనే జ్ఞానాన్ని పొందాలి. కవి ఈ పద్యములో అటువంటి తప్పులు చేసిన ఒక మనిషి జ్ఞానోదయం కలిగి పశ్చాత్తాపం పొందుతున్నప్పుడు భగవంతుని ప్రార్థించవచ్చు అని చెప్పడం జరిగింది. భగవంతుడు శేషసాయిగా ప్రళయకాలంలో యోగనిద్రలో ఉండి మరల సృష్టిని ప్రారంభించినప్పుడు, జీవులను సృష్టించినప్పుడు వారి వారి పాపపుణ్యముల అనుగుణంగానే వారికి జన్మలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి శేషసాయి అయిన ఓ పరమాత్మ, మా తప్పులను మన్నించి మా పాపములను తొలగించి కావుము అని మనం
వేడుకొనవచ్చు. అలాగే శేషసాయిగా వైకుంఠంలో అన్ని లోకలను పాలిస్తూ ఉండే స్వామిని, స్వామి మా తప్పులను క్షమించి మమ్ము ఉద్ధరించు పరమాత్మ అని మనం వేడుకొనవచ్చును. అజ్ఞానాంధకారంలో ఎన్నో సంవత్సరములు కుళ్ళు కపటం వంటి అనేక దుర్బుద్ధులు కలిగిన మేము ఎన్నో తప్పులు చేసి పాపములను మూటకట్టుకున్నాము. దయామయుడవైన నీ చెంతకు ఇప్పుడు వచ్చి వేడుతున్నాము. సర్వ దుర్గుణములను తొలగించుము తండ్రి. మొదట చేసిన పాపములు మన్నించి తిరిగి పాపములు చేయకుండా మమ్మల్ని సజ్జనులుగా మార్చి కరుణించు స్వామి. నిర్మల హృదయంను ప్రసాదించి సర్వదా తోడునీడగా ఉండి కాపాడుము తండ్రి. జ్ఞానస్వరూపుడవైన శ్రీకృష్ణ, మా అజ్ఞానాన్ని తొలగించు. మనిషిగా మమ్మల్ని పుట్టించిన ఒక సార్థకతను మాకు ప్రసాదించుము తండ్రి. జై శ్రీకృష్ణ. మీకందరికీ ఈ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆడియోల కోసం పద్మలత ఆర్ అనే ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.